హాయ్ ఎవరివన్, నేను మీ వెంకట్ అండ్ వెల్కమ్ టు హ్యాష్టాగ్ ఛానల్. సో ఈరోజు డే 3 ఆఫ్ యూనిక్స్ అండ్ లైనక్స్ ఫండమెంటల్స్ తెలుగు. సో ఈరోజు మనం వర్చువలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఉన్న డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఏంటి, అవి ఎలా మనం యూజ్ చేస్తాం అన్నది మనం ఈరోజు కవర్ చేసుకుంటాం. సో ఇంకెందుకు మరి ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం డే 3లో అంటే ఫస్ట్ మనం వర్చువలైజేషన్ గురించి మాట్లాడుకుంటాం. సో వర్చువలైజేషన్ అంటే ఏంటి, అసలు మనకి ఎందుకు అవసరం, మనం ఎక్కడ యూజ్ చేస్తాం, దెన్ మనకు మార్కెట్లో చాలా రకాల వెర్షన్స్ ఉన్నాయి. సో ఆ వెర్షన్స్ గురించి కొంచెం డీప్ డ్రైవ్గా మాట్లాడుకుంటాం. సో మనకి ఏం కావాలి, సో చాలా ఉంటాయి, బట్ అందులో మనది బెస్ట్ వన్ ఏంటి అన్నది మనం చెప్పుకుంటాం. సో దాంతోపాటు వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, అంటే మనం యూజ్ చేయాలంటే మనం కొంచెం తెలుసుకోవాలి, అసలు అది ఎందుకు, ఏ పర్పస్ యూజ్ చేయాలన్నది కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అది బెస్టా కాదన్నది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏంటి, వాట్ ఈజ్ వర్చువలైజేషన్, అసలు వర్చువలైజేషన్ అంటే ఏంటి అని మనం చెప్పేదానికన్నా ముందు మీకు ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది ఆర్ మీ దగ్గర ఒక పీసీ ఉంది. సో పీసీ ఆర్ ల్యాప్టాప్ మీరు ఫస్ట్ టైం మీరు కొనుక్కున్నప్పుడు డిఫాల్ట్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 10 అవ్వచ్చు, ఇప్పుడున్న వెర్షన్స్లో అయితే మేబీ 10 ఉండొచ్చు ఆర్ 11 ఉండొచ్చు, అది డిపెండ్స్. సో దాన్ని మనం ఏమంటాం అంటే ప్రైమరీ ఓఎస్ అంటాం. ఓకే, సో మీకు రిక్వైర్మెంట్ ఏంటంటే, ఎగ్జాంపుల్ మీ యొక్క విండోస్ మిషన్లో లైనక్స్ ఇన్స్టాల్ చేయాలి ఆర్ విండోస్లోనే ఇంకొక విండోస్ రన్ చేయాలి అని రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఎందుకు వచ్చింది అని అంటే, మేబీ మీరు ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నారు, దానికి లైనక్స్ అనేది కావాలి. సో మీరు అప్పుడు ఏం చేయాలి, బేసిక్గా అయితే మీ ఉన్న ల్యాప్టాప్లో మీరు డైరెక్ట్గా లైనక్స్ని ఇన్స్టాల్ చేసేసి, అంటే మీ ఉన్న కరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ని టెర్మినేట్ చేసేసి, డిస్ట్రాయ్ చేసేసి లైనక్స్ చేసుకొని చేయాలి. బట్ అది నిజంగా చెప్పాలంటే అలా ఎవరు యూజ్ చేయరు. సో అప్పుడే మనకి వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అంటే మీరు డిఫరెంట్ గస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని, అంటే డిఫరెంట్ ఓఎసెస్ని సేమ్ ఫిజికల్ మిషన్లో రన్ చేయాలనుకుంటే మీకు ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అనేది కావాలి. ఓకే, సో వాట్ ఈస్ వర్చువలైజేషన్ మీనింగ్ ఏంటంటే, వర్చువలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ షేరింగ్ ద ఫిజికల్ సిస్టమ్ రిసోర్సెస్ టు ది గస్ట్. Okay, it's nothing but you are running a multiple virtual system on top of a single machine, okay, with the help of virtualization software. అంటే ఒక ఫిజికల్ సిస్టంలో మీరు నెంబర్ ఆఫ్ మిషన్స్ రన్ చేసుకోవచ్చు, అది సర్వర్ యొక్క కెపాసిటీ బట్టి ఆర్ మీ యొక్క ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ కెపాసిటీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక ఫిజికల్ మిషన్లో నెంబర్ ఆఫ్ మిషన్స్ రన్ చేయడమే మనం వర్చువలైజేషన్ అని అంటాం. సో ఈ వర్చువలైజేషన్కి మనకి ఏం కావాలి అంటే ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఏం సాఫ్ట్వేర్? వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ కావాలి. సో దానికన్నా మనం ముందు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఓకే, మనం డిఫరెన్సెస్ చూద్దాం. అంటే మన ల్యాప్టాప్ ఆర్ పీసీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, దాన్ని మనం వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, అదే దాన్ని మనం రియల్ టైమ్ యూజ్ కేసులో ఎలా యూజ్ చేస్తాం అన్నది మనం ఒక డిఫరెన్సెస్ చూస్తాం. ఓకే, సో ఇక్కడ ఎవరైనా మీకు వర్చువలైజేషన్ అని అడిగితే ఏం చెప్పాలంటే సింపుల్గా, ఒక ఫిజికల్ సిస్టంలో ఓకే మల్టిపుల్ వర్చువల్ సిస్టమ్ని రన్ చేయడమే మనం వర్చువలైజేషన్ అంటాం. సో అలా చేయాలంటే మనకి కంపల్సరీ ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉండాలి అని చెప్పాలి. సో అలా ఆ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అని అంటే, మన యొక్క ఫిజికల్ సిస్టమ్ యొక్క రిసోర్సెస్ అంటే ర్యామ్ కానీ సిపియు కానీ డిస్క్ కానీ వీటిని ఏం చేస్తుంది, షేరింగ్ చేసి ఆ గస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మనం రన్ చేస్తున్నామో, లైక్ లైనక్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా విండోస్ అవ్వచ్చు, దానికి మీ యొక్క ఫిజికల్ సిస్టమ్ నుంచి రిసోర్స్ మనం అలొకేట్ చేస్తాం. అది మనం వర్చువలైజేషన్ అనేది సింపుల్గా చెప్పుకోవాలి, ఎవరు అడిగినా సరే. ఓకే, సో ఇప్పుడు ఇంకా డీప్ డ్రైవ్కి వెళ్ళే ముందు మనం వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేది మనం కొంచెం ఒక డయాగ్రామ్లో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఆల్రెడీ నేను త్రీ డయాగ్రామ్స్ పెట్టేశాను ముందే, సో మనకి టైం వేస్ట్ అవ్వకూడదని. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వితౌట్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఏంటంటే వితౌట్ అంటే, ఎగ్జాంపుల్ మీది ఇక్కడ పీసీ ఒక ల్యాప్టాప్ నేను తీసుకున్నాను,
దానిలో 500 జీబీ ఒక డిస్క్ ఉంది. మేబీ 500 అని కాదు, మేబీ 1 టీబీ కూడా ఉండొచ్చు. బట్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 జీబీ తీసుకున్నా అండ్ ఆ మెమొరీ తీసుకున్నా. మెమొరీ ఏంటి, లైక్ ర్యామ్. సో అది ఒక 4 జీబీ తీసుకున్నా. మనకి ఇప్పుడు చాలామంది 8 జీబీ మినిమం తీసుకుంటారు, లేదా 16 జీబీ ఆర్ 32 జీబీ, డిపెండ్స్ ఆన్ దేర్ వర్క్. అంటే వాళ్ళు గేమింగ్ రిలేటెడ్ యూజ్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా అప్లికేషన్ పర్పస్ యూజ్ చేస్తారా అనేది అది డిపెండ్స్, అదే వాళ్ళ యూజ్ కేస్ బట్టి. సో నా ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏంటంటే సింపుల్గా ఒక 500 జీబీ డిస్క్ అండ్ 4 జీబీ ర్యామ్ అని చెప్పేసుకున్నా. ఓకే, ఇప్పుడు వితౌట్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్, అంటే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కొన్నాను, దానిలో ఎటువంటి వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ లేదు, అంటే దానిలో ఒక్క వాయిస్ మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు సిస్టమ్ తీసుకున్నానో ఆ సిస్టంలో ఒక వాయిస్ మాత్రమే ఉంది. నేను ఇప్పుడు లైనక్స్ రన్ చేయలేను, ఇంకొక విండోస్ కావాలంటే ఇంకొక విండోస్ రన్ చేయలేను. ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ ఏ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ లేదు. ఓకే, లేకపోతే అలా మనం రన్ చేసే దాన్ని ఏమంటామంటే ప్రైమరీ ఓఎస్ అంటాం. అలా ఉన్న ఓఎస్ని ఏదైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నామో కరెంట్, అది ప్రైమరీ ఓఎస్. అంటే ప్రైమరీ ఓఎస్లో ఒక్కటి మాత్రమే ఉంటుంది, అంటే ఆ ఒక్కటి మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది ప్రైమరీ ఓఎస్, అంటే విండోస్ 11 అనేది నాది ప్రైమరీ ఓఎస్. దాని త్రూ ఇప్పుడు నేను ఈ సెషన్ రికార్డింగ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు లైనక్స్ రిక్వైర్మెంట్ వచ్చింది, అంటే నేను లైనక్స్ పిఓసి చేయాలి, అంటే ఒక అప్లికేషన్ కానీ ఒక ఏదైనా సమ్ ప్రోగ్రామ్ అని నేను డిప్లై చేసి అది లైనక్స్లో టెస్ట్ చేయాలనుకుంటే నేను ఏం చేయాలి? అప్పుడు కంపల్సరీ ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఎందుకు అంటే నా ప్రైమరీ ఓఎస్ మీద నేను డైరెక్ట్గా వేయచ్చు. ఎలా అంటే నీ మిషన్ ఆర్ నీ ల్యాప్టాప్ని ఫార్మేట్ చేసేసి యుబుంటో ఆర్ లైనక్స్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్పుడు పనిచేస్తుంది. కానీ మళ్ళీ మీకు విండోస్ అనేది ఉండదు. ఎందుకు అంటే ఒక్క డిస్క్లో ఒక ఓఎస్ మాత్రం మనం డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేస్తాం, అదే మన ప్రైమరీ ఓఎస్. సో ఇలా మీకు డిఫరెంట్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ కింద యూజ్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్తామంటే విత్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో సేమ్ కాన్ఫిగరేషన్ ఉంది, లైక్ సేమ్ పీసీ, సేమ్ ల్యాప్టాప్ అండ్ 500 జీబీ అండ్ 4 జీబీ ర్యామ్ ఉంది. అయితే దాని మీద మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జస్ట్ ప్రైమరీ ఓఎస్ఏ ఉంది, ఇక్కడ మాత్రం ఏముంది? వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, సో వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే కైండ్ ఆఫ్ లేయర్ అన్నట్టు. సో అది మనం ఇన్స్టాల్ చేస్తే అది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది, అబ్స్ట్రాక్ట్ ద లేయర్, ఫిజికల్ హార్డ్వేర్ లేయర్ని అబ్స్ట్రాక్ట్ చేసేసి దాని మీద ఉన్న గస్ట్ మిషన్స్కి అది రిసోర్సెస్ షేరింగ్ చేస్తుంది. అంటే ఈ డిస్క్ని ఈ గస్ట్ ఓఎస్కి షేరింగ్ చేస్తుంది. ఆ యాప్లో దాని మీద ఏదైతే యాప్ రన్ అవుతుందో దానికి కూడా అది యూజబుల్ అవుతుంది. సో ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ మనకి మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి, బట్ ఈ యొక్క సెషన్లో మనం టాప్ 4 గురించి మాట్లాడుకుంటాం. ఓకే, అది నెక్స్ట్ వచ్చే స్లైడ్లోనే నేను చెప్తాను. ఓకే, ఫర్ నౌ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ దట్ అబ్స్ట్రాక్ట్ ద ఫిజికల్ లేయర్ బిట్వీన్ యువర్ గస్ట్ అండ్ ఫిజికల్ మిషన్. ఓకే, ఈ ఫిజికల్ మిషన్లో ఏవైతే ఉన్నాయో లైక్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో దాన్ని ఉన్న రిసోర్సెస్ని మనం గస్ట్లో పెట్టి షేరింగ్ ఇచ్చుకొని అక్కడ నుంచి మనం మన యొక్క అప్లికేషన్ టెస్టింగ్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ గస్ట్ అంటే ఏంటంటే ఈస్ నథింగ్ బట్ యువర్ లైనక్స్ ఆర్ నథింగ్ బట్ విండోస్, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ లైనక్స్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఉబుంటూ అవ్వచ్చు, సెంటోస్ అవ్వచ్చు, రెడ్ హాట్ అవ్వచ్చు. ఇక్కడ ఈ గస్ట్లో అది విండోస్ అవ్వచ్చు, విండోస్లో ఇంకా ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్ ఎడిషన్ కూడా అవ్వచ్చు. ఓకే, సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఒకే మిషన్, ఒకే ఫిజికల్ మిషన్ ఉంటుంది. ఇక్కడ మిషన్ అంటే మేబీ మీ యూజ్ కేసులో పీసీ అనుకుందాం, ల్యాప్టాప్ అనుకుందాం. ఒకే మిషన్లో మీరు మల్టిపుల్ వర్క్ లోడ్స్ని టెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూడండి అలా చేయలేరు. కంపల్సరీ మీరు ఏదో ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అయినా డిపెండ్ అయ్యి ఉండాలి, లేదు అంటే దాన్ని టెర్మినేట్ చేసేసి మీ యొక్క సీ డ్రైవ్ మొత్తం డిస్ట్రాయ్ చేసేసి మళ్ళీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ ఏది కావాలో అది వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు డ్రాబ్యాక్ ఏంటంటే ఒకటి మాత్రమే చేయగలరు, ఇక్కడ మల్టిపుల్ చేయగలరు, అదే మీకు అడ్వాంటేజ్. అయితే రియల్ టైంలో ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటామో అవి యూజ్ చేస్తామా అని అంటే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్మెంట్ పర్పస్ యూజ్ చేస్తాము, కానీ రియల్ టైంలో యూజ్ చేయము. కానీ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, సేమ్ ఎగ్జాంపుల్ విత్ హైపర్వైజర్. ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూడండి, ఇక్కడ వర్చువలైజేషన్ అండ్ హైపర్వైజర్ అని చిన్న ఇన్ఫర్మేషన్ నేను చేంజ్ చేశాను, మిగతాదంతా సేమ్ టు సేమ్. అండ్ ఇక్కడ మనం ఫిజికల్ పీసీ అని చెప్పుకున్నాం, కంప్యూటర్, అండ్ ఇక్కడ
పర్సనల్ కంప్యూటర్ అని చెప్పుకున్నాం, ఇక్కడ ల్యాప్టాప్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏంటి ఫిజికల్ సర్వర్ అని చెప్పుకున్నాం. సో రియల్ టైంలో మనం సర్వర్గానే ట్రీట్ చేస్తాం. అయితే ఈ సెకండ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ డెవలపర్స్ ఆర్ ఎవరికైనా వాళ్ళ కైండ్ ఆఫ్ పిఓసి ఆర్ R&D చేయాలనుకోండి వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ థర్డ్ది ఏదైతే ఉందో ఇది రియల్ టైంలో మనం యూజ్ చేస్తాం. ఈ థర్డ్ది రియల్ టైం యూజ్ చేస్తాం. ఎలా అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, కస్టమర్ అనేవాడు వస్తాడు, వాడికి డిఫరెంట్ అప్లికేషన్ రన్ చేయాలి, బట్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి, మేబీ సమ్ అదర్ ఫీచర్స్ ఉండాలి, అది ఇది అని చెప్తాడు. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి, అది వర్చువల్ ఎన్వైరన్మెంట్లో రన్ అవ్వాలా, క్లౌడ్లో రన్ అవ్వాలా అన్నది మనం డిసైడ్ అవుతాం. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే ఆన్ ప్రెమిసెస్లో ఉంటే ఒకవేళ కస్టమర్, అప్పుడు మనం ఏంటంటే ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అని యూజ్ చేస్తాం ఎక్కువగా ఆన్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు. సో మనకు ఆన్ ప్రెమిసెస్ అని చెప్పగానే మెయిన్ గుర్తుకొచ్చేది VMware. సో VMware వాడు VMware vSphere ESXi అనేది ఒక సర్వర్ ఎడిషన్, ఒక సాఫ్ట్వేర్, అది మనం హైపర్వైజర్ కింద యూజ్ చేస్తాం రియల్ టైంలో. అంటే మన క్రిటికల్ అప్లికేషన్స్ అన్నీ VMwareలో రన్ చేసుకోవచ్చు, కానీ క్రిటికల్ అప్లికేషన్స్ తీసుకొచ్చి నార్మల్ మన పీసీలో పెట్టి రన్ చేయకూడదు, అది రికమెండెడ్ కాదు. ఓకే, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి చేయకూడదు. సో ఇది ఓన్లీ ఫర్ డెవలపర్ ఎన్వైర్న్మెంట్ ఆర్ డెవలపింగ్ ఎన్వైర్న్మెంట్. మన యూజ్ కేస్, మన సింపుల్ POCs కోసం మనం వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము. బట్ రియల్ టైంలో రియల్ వర్క్ లోడ్స్ మాత్రం యూజ్ చేసినప్పుడు మనకు కావాల్సింది హైపర్వైజర్ ఉన్న టెక్నాలజీనే తీసుకొని మనం రియల్ అప్లికేషన్ చేస్తాం. సో మిగతాదంతా సేమ్, దాని మీద గస్ట్ ఉంటుంది, లైబ్రరీస్ ఉంటాయి, ఈ అప్లికేషన్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి. అయితే దీనికి డిఫరెన్స్ చెప్పుకున్నప్పుడు పెర్ఫార్మెన్స్ వైజ్గా ఏది బెస్ట్ వస్తుందని అంటే, ఏదైతే మనం వర్చువల్ హైపర్వైజర్ మీద రన్ చేస్తామో దాని మీద కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కంపేర్ టు వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. సో ఇందాక నేను చెప్పినట్టు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంది అని అంటే మీ ఓన్ POC పర్పస్ చేస్తున్నారంటే మీరు మీ ల్యాప్టాప్లోనే ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు, ఇది ఫ్రీ. కానీ హైపర్వైజర్ అలా కాదు, హైపర్వైజర్ అనేది మనం మనీ ఇచ్చి లైసెన్స్ కొనుక్కొని చేసుకోవాలి. సో రియల్ టైంలో మనం ఎక్కువ యూజ్ చేసేది VMware హైపర్వైజర్ మాత్రమే యూజ్ చేసుకుని చేస్తాం. VMware అనేది ఒక కంపెనీ, వాళ్ళు ఒక ప్రోడక్ట్ ఇచ్చారు, అదే VMware vSphere ESXi అని అంటాం. ఓకే, అది కొంచెం అడ్వాన్స్ టాపిక్, మనకి ఈ లెవెల్లో అవసరం ఉండదు, బట్ ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఐడియా ఉంటుందని చెప్పి ఇది చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా, ఒక ఫిజికల్ మిషన్లో ఒక OS మాత్రం ఇన్స్టాల్ చేయగలము, కానీ డిఫరెంట్ OSలు కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉండాలి. సో వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే అది మనం రియల్ టైంలో యూజ్ చేయము, అది ఓన్లీ ఫర్ మన ఇంటర్నల్ POC, మన ఓన్ POC పర్పస్ ఆర్ డెవలప్మెంట్ పర్పస్ యూజ్ చేస్తాము. బట్ రియల్ టైంలో మాత్రం ఫిజికల్ సర్వర్ మీద హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసి మనం రియల్ వరల్డ్ యూజ్ కేస్ అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తాం. సో ఇక్కడ నేను ఒక చిన్న డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, ఇక్కడ నేను 5GB 4GB పెట్టి ఇక్కడ లిమిటేషన్స్ ఇలా ఉంటాయి కదా, రియల్ టైంలో అలా ఉండదు. డిస్క్ ఎంత పెద్ద సైజ్ అయినా ఉండొచ్చు, ర్యామ్ ఎంతైనా ఉండొచ్చు. ఎందుకనంటే ఈ ఒక్క హైపర్వైజర్లోనే మల్టిపుల్ ఎన్వైర్న్మెంట్స్ రన్ అవుతాయి కస్టమర్స్కి, అది ప్రొడక్షన్ అవ్వచ్చు, UAT అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, ఆర్ టెస్టింగ్ ఆర్ శాండ్ బాక్స్ ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ వర్క్ లోడ్స్ అనేవి హైపర్వైజర్ మీద రన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, హైపర్వైజర్ అన్నప్పుడు మాత్రమే రియల్ వర్క్ లోడ్స్ వస్తాయి. ఎప్పుడైతే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేస్తామో, క్లయింట్ సాఫ్ట్వేర్స్ అవన్నీ ఫ్రీవేర్స్, అవి ఓన్లీ మన యూజ్ కేసు, అవి ఎప్పుడు మనం రియల్ టైంలో యూజ్ చేయము, అంటే మన టెస్టింగ్ అండ్ POC పర్పస్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు డిఫరెన్సెస్. నౌ లెట్స్ గో బ్యాక్ టు ది స్లైడ్. సో మనం చెప్పుకున్న వర్చువలైజేషన్ ఇస్ నథింగ్ బట్ క్రియేటింగ్ ఎ వర్చువల్ సిస్టమ్ బై యూజింగ్ ది ఫిజికల్ హార్డ్వేర్. అంటే ఒక సర్వర్ యొక్క హార్డ్వేర్ యూజ్ చేసుకుని మల్టిపుల్ సర్వర్స్ని లాంచ్ చేసుకోవడమే మనం వర్చువలైజేషన్ అని అంటాం. అంటే ఇక్కడ ఏంటి యూజ్ చేసుకోవడం, ఇన్ ది సెన్స్ డిస్క్ని యూజ్ చేసుకోవచ్చు, సేమ్ డిస్క్ని యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ర్యామ్ని యూజ్ చేసుకోవచ్చు, సేమ్ CPUని యూజ్ చేసుకొని దీనికి ఎంతో కొంత షేరింగ్ ఇచ్చుకోవచ్చు, దీనికి ఎంతో కొంత షేరింగ్ ఇచ్చుకొని మనం రన్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్, దీనికి ఒక 1 CPU కావాలి, ఒక 20GB డిస్క్ కావాలి, దీనికి ఒక ఎగ్జాంపుల్ 20GB డిస్క్, ఒక 1GB మెమొరీ అనుకుందాం. అలా మనం అబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద సేమ్ ఫిజికల్ సిస్టమ్, మేబీ PC ఆర్ ల్యాప్టాప్. ఇక్కడ కూడా అంతే. సో ఈ కాన్సెప్ట్ అనేది, ఈ వర్చువలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1960లో స్టార్ట్ అయింది. ఇది IBM ఆ యొక్క
మెయిన్ ఫ్రేమ్ డివైజెస్లో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది ఒక IBM మెయిన్ ఫ్రేమ్ సర్వర్, చాలా పెద్దగా ఉంటుంది. ఇందులోనే స్టార్టింగ్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు 1960s. తర్వాత ఇప్పుడు VMware కంపెనీ వాడు కూడా యూజ్ చేస్తున్నాడు. ఇది IBM యొక్క హార్డ్వేర్. ఇది యాక్చువల్లీ నేను చూపిస్తుంది ఈ ఐకాన్. ఇప్పుడు VMware అనేది టాప్ మోస్ట్ ప్లేస్లో ఉంది. అదే మనం రియల్ టైంలో యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వర్చువలైజేషన్ డీప్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు మనకి చాలా టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ ఉంటాయి. అంటే మనం సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడే ముందు, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడే ముందు మనం వర్చువలైజేషన్ టైప్స్ ఏముంటాయి మార్కెట్లో, అంటే రియల్ టైంలో మనం వర్క్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ అనేది సర్వర్ వర్చువలైజేషన్. ఇక్కడ మీకు సర్వర్ వర్చువలైజేషన్ అంటే ఏంటి? మీ యొక్క సర్వర్ని, ఏదైతే మీరు సర్వర్ని యూజ్ చేస్తున్నారో ఆ సర్వర్, ఫిజికల్ సర్వర్ మీద ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసి ఆ సాఫ్ట్వేర్ మీద మీరు సర్వర్ వర్చువలైజేషన్ కింద యూజ్ చేసేస్తున్నారు. అంటే ఈ కేసులో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఇది ఒక సర్వర్ ఇది ఒక ఫిజికల్ సర్వర్ అనుకుంటా. ఈ ఫిజికల్ సర్వర్లో నేను VMware యొక్క ప్రోడక్ట్ vSphere-ని, ESXi సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేసి దీన్ని నేను నా యొక్క గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ హోస్టింగ్ కోసం యూజ్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే అది దాన్ని సర్వర్ వర్చువలైజేషన్ అంటాం. దానికోసం మనం యూజ్ చేయాల్సిన సాఫ్ట్వేర్స్ VMware యొక్క vSphere ESXi అంటాం, మైక్రోసాఫ్ట్ అయితే Hyper-V అంటాం, KVM అనేది ఇంకోటి KVM అనేది లైనక్స్లో వస్తే, జెన్ కూడా అడ్వాన్స్ వన్. ఓకే, ఇది ఈ విధంగా మనం యూజ్ చేస్తాం సర్వర్ వర్చువలైజేషన్. నెక్స్ట్ అనేది డెస్క్టాప్ వర్చువలైజేషన్. ఇక్కడ డెస్క్టాప్ వర్చువలైజేషన్ అంటే ఏంటంటే, ఇది కైండ్ ఆఫ్ ఒక ఆల్రెడీ వర్చువలైజేషన్ ఉంది. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు రియల్గా మీరు కనెక్ట్ అవుతున్నారు ఒక విండోస్కి మిషన్కి, రిమోట్ కనెక్ట్ అవుతున్నారు, మీకు RDP యూజ్ చేస్తారు కదా, అదే అన్నట్టు. అంటే ఆల్రెడీ ఉన్న సర్వర్ని మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు అన్నది కూడా ఒక కైండ్ ఆఫ్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్స్ కిందకు వస్తుంది. అది డెస్క్టాప్ వర్చువలైజేషన్ అంటాం. మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే విండోస్ RDP, రిమోట్ డెస్క్టాప్ సర్వర్ ఆర్ సర్వీస్ కూడా సమ్టైమ్స్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అనేది నెట్వర్క్ వర్చువలైజేషన్. సో మనం ఏ వర్చువలైజేషన్ తీసుకున్నా, అంటే సర్వర్ని ఒక వర్చువలైజేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కీ కాంపోనెంట్స్ అన్నట్టు. అంటే మనం సర్వర్ వర్చువలైజేషన్ చేస్తాం, డెస్క్టాప్ వర్చువలైజేషన్ చేస్తాం, అండ్ నెట్వర్క్ వర్చువలైజేషన్ కూడా చేస్తాం. సో నెట్వర్క్ వర్చువలైజేషన్ అంటే నెట్వర్క్ రిలేటెడ్, అంటే అది సర్వర్ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, దేని నుంచి దేనికి కమ్యూనికేషన్ ఉండాలి అన్నది ఇది అంతా మనం చేస్తాం. సో సిస్కో అనేది చాలా టాప్ కంపెనీ. దాని తర్వాత VMware కూడా ఉంది. సో సిస్కో డివైజెస్ మనం వినే ఉంటాం, సిస్కో రౌటర్స్ అని, సిస్కో నెట్వర్కింగ్ అని మనం వినే ఉంటాం. సో ఇదంతా మనకి నెట్వర్కింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ వర్చువలైజేషన్. సో స్టోరేజ్ వర్చువలైజేషన్ అంటే ఏంటి అంటే, ఎలా స్టోరేజ్ అనేది వర్చువలైజేషన్ అవ్వాలంటే అది ఎలా బిహైండ్ ద సీన్ ఎలా మ్యాప్ అయి ఉండాలి, మీ సర్వర్స్కి ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయగలగాలి, ఇవన్నీ మనకి ఏంటంటే స్టోరేజ్ వర్చువలైజేషన్ వస్తాయి. సో EMC వర్డ్ది ఒక బెస్ట్ వర్చువలైజేషన్ అంటే నెటాప్ కూడా ఉంది. వాళ్ళు కూడా మన EMC యొక్క హార్డ్వేర్ని యూజ్ చేస్తారు. ఓకే, ఈ వర్చువలైజేషన్ అంటే స్టోరేజ్ ఇన్ కేస్ ఏదైనా కరప్ట్ అయితే అది ఎలా రన్ అవ్వాలి, దాని మీద ఎలా మనం వర్చువలైజేషన్ ఎనేబుల్ చేసుకుని ఆ డిస్క్ని ఎలా షేరింగ్ చేసుకోవాలి అన్నది కైండ్ ఆఫ్ థింగ్ మనం స్టోరేజ్ వర్చువలైజేషన్లో చూస్తాం. నెక్స్ట్ అప్లికేషన్ వర్చువలైజేషన్. సో సిట్రిక్స్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో దీనివల్ల ఏంటంటే రిమోట్ సిస్టంలో రన్ అవుతున్న ఒక అప్లికేషన్ మీరు ఈ సిట్రిక్స్ అనే యాప్ ద్వారా మనం కనెక్ట్ అయ్యి అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనేది హార్డ్వేర్ వర్చువలైజేషన్. సో హార్డ్వేర్ వర్చువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, మీరు డైరెక్ట్గా వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయలేరు. ఎందుకంటే మీ సిస్టమ్ అనేది వర్చువలైజేషన్ సపోర్ట్ చేస్తుందనేది తెలుసుకొని అప్పుడే మనం వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయగలం. ఓకే, అంతేగాని మనం వెంటనే VMware ప్రోడక్ట్ తెచ్చేసి ఇన్స్టాల్ చేసేస్తామంటే అవ్వదు. దానికి ఒక కొన్ని రిక్వైర్మెంట్స్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కానీ CPU రిక్వైర్మెంట్స్ కానీ ఉంటాయి. దాన్ని బట్టి మనం చేయాలి. ఇక్కడ హార్డ్వేర్ వర్చువలైజేషన్ ఏంటంటే ఇంటెల్ది ఆర్ AMD ప్రాసెస్లు మనకు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనం వర్చువలైజేషన్ సపోర్ట్ చేస్తున్నా చూసుకొని మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో అక్కడ హార్డ్వేర్ ఏంటంటే CPU లెవెల్లో మనం ఎనేబుల్ చేసేసుకుంటాం అన్నట్టు, అంటే త్రూ ది సిస్టమ్ బయాస్ నుంచి, సెట్టింగ్స్ నుంచి. నెక్స్ట్ అనేది కంటైనరైజేషన్. ఇది కూడా మనకి ఏంటంటే వర్చువలైజేషన్ కిందకు వస్తుంది. సో అందులో మనకి డాకర్ అండ్ కుబర్నెటిస్ గురించి మనం చెప్పుకుంటాం. సో డాకర్ అండ్ కుబర్నెటిస్ అనేది డెవాప్స్లో మనం చెప్పుకుంటాం. ఇప్పుడు అది ఎంట్రీ లెవెల్లో మనకు అవసరం లేదు. ఓకే, సో ఇలా మనకి మార్కెట్లో డిఫరెంట్ వర్చువలైజేషన్ టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేస్తాము. బట్ యాజ్ ఎ యూజర్, యాజ్ ఎ ఎండ్ యూజర్ ఇవన్నీ మనకి ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే అవసరం ఉండదు. జస్ట్ అసలు ఏంటి అనే కైండ్ ఆఫ్ డెఫినేషన్, అది ఎలా పనిచేస్తుందని తెలిస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ సర్వర్ వర్చువలైజేషన్ అన్నప్పుడు మనకి VMware గురించి
ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది తెలిస్తే సరిపోతుంది. ఓకే, ఇది వర్చువలైజేషన్ అంటే ఏంటి అండ్ టైప్ ఆఫ్ వర్చువలైజేషన్ మనకి ఉన్నవి మార్కెట్లో. ఇప్పుడు మనకున్న సాఫ్ట్వేర్స్ ఏంటి మాట్లాడుకుందాం. సో మనం చెప్పుకున్నాం కదా, చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అందులో టాప్ 4 నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ టాప్ 4లో ది బెస్ట్ వన్ అనేది ఫస్ట్ నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, వర్చువల్ బాక్స్. సో వర్చువల్ బాక్స్ అనేది ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది మనం రియల్ టైంలో యూజ్ చేయము. ఇది ఓన్లీ ఫర్ మన ఇంటర్నల్ పిఓసి కోసం, మన ఓన్ డెవలప్మెంట్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాము. కానీ దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటి అంటే ఒరాకిల్ ఇంట్రొడ్యూస్ చేశాడు బై సన్ మైక్రోసాఫ్ట్. ఫార్మల్లీ దీన్ని సన్ వర్చువల్ బాక్స్ అనే వాళ్ళం. ఇప్పుడు దాన్ని మనం ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఆర్ వర్చువల్ బాక్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఒరాకిల్ కూడా డిజైన్ చేశాడు. ఓకే, సో ఇంతకు ముందు సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళ కంట్రోల్ ఉండడం వల్ల దాన్ని సన్ వర్చువల్ బాక్స్ అయినా దాన్ని రీబ్రాండింగ్ చేసేసారు. సో ఈ వర్చువల్ బాక్స్ ఏంటంటే ఫ్రీ, మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన లైసెన్సింగ్ ఏం కొనవసరం లేదు. మనం ల్యాప్టాప్లోనే మనం ఇన్స్టాల్ చేసుకొని దాని మీద డిఫరెంట్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అది ఎలా అన్నది మనం ఇంకొక సపరేట్ వీడియో చేస్తున్నాం. అందులో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మనం చెప్తాం. ఓకే, సో ఇంకోటి ఉంది మనకి VMware వర్క్ స్టేషన్ ప్లేయర్ అనేది. ఇది కూడా ఫ్రీ, బట్ కంపేర్ టు వర్చువల్ బాక్స్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో మనం ఇది ప్రిఫర్ చేయము మన జనరల్ యూస్ కేస్ కోసం. ఓకే, ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే VMware కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇది ఫ్రీ, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం కూడా అక్కడ ఇక్కడ డౌన్లోడ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ప్లే అరౌండ్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ ఇస్ VMwareదే ఇంకో ప్రోడక్ట్ ఉంది, అది ప్రో వెర్షన్ అంటారు, వర్క్ స్టేషన్ ప్రో. ఇది కమర్షియల్ అన్నట్టు. సో కమర్షియల్కి నాన్ కమర్షియల్కి తేడా ఏంటంటే, కమర్షియల్గా ఉన్నప్పుడు మనం దాన్ని రియల్ యూస్ వర్డ్ కేసులో యూజ్ చేసుకోవచ్చు. కానీ నాన్ కమర్షియల్లో ఉంటే అలా చేయలేము. అగైన్ ఇది ఫ్రీ కాదు, ఏది ప్రో అనేది ఫ్రీ కాదు, మనం కంపల్సరీ మనీ ఇచ్చి లైసెన్స్ కొనుక్కోవాలి. వర్క్ స్టేషన్ ప్లేయర్ అనేది ఫ్రీ. సో ఇవి టాప్ 3లో ఉంటాయి. సో ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఉంది 4. ఇదేంటంటే మైక్రోసాఫ్ట్ ఇన్బిల్ట్ ఆర్ ప్రీ ఇన్స్టాల్డ్గా ఇచ్చే హైపర్వైజర్ అన్నట్టు. దీన్ని హైపర్-వి అని అంటాం. సో మనకు వస్తున్న ఇప్పుడు విండోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నట్టు ఈ హైపర్వైజర్ డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసి ఉంటుంది, ఎనేబుల్లో అయి ఉంటుంది. సో ఇది మైక్రోసాఫ్ట్ వాడు ఇంట్రొడ్యూస్ చేసాడు. 2008 నుంచి మనకి మార్కెట్లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో వాటిలో మనకి ఇది వచ్చేస్తుంది. అయితే ఇది మనకి డిఫాల్ట్గా ఎనేబుల్ అయిందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. మనకు ఒక కమాండ్ ఉంటుంది, సిస్టమ్ ఇన్ఫో అనే కమాండ్ మనం రన్ చేసేసి మనం దాని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ అవుట్పుట్లో మీరు చూస్తున్నారు కదా, ఇలా వస్తే మనకి హైపర్వైజర్ విండోస్ హైపర్వైజర్ ఎనేబుల్ అయ్యిందని మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇది ఓన్లీ ఫర్ విండోస్ హైపర్వైజర్కి మాత్రమే ఆప్షన్, ఇది మీరు చెక్ చేసుకోవాలి. కానీ మిగతావి ఏవైతే ఉన్నాయో లైక్ వర్చువల్ బాక్స్ కానీ వర్క్ స్టేషన్ ప్లేయర్ కానీ ఈ ప్రో, ఇవన్నీ మనకి దీంతో సంబంధం లేదు. ఎందుకంటే ఇవి మనం అడిషనల్గా ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నాం, ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఈ రిక్వైర్మెంట్ అనేది ఈ 3 సాఫ్ట్వేర్స్కి అప్లికేబుల్ కాదు, ఓన్లీ ఫర్ హైపర్వైజర్కి మాత్రమే ఇది అప్లికేబుల్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెప్పుకుంటామంటే ఈ 4గిట్లో వాటికి డిఫరెంట్ ఏంటంటే, అంటే ఏది బెస్ట్ అని మనం చూజ్ చేసుకోవచ్చు రియల్ టైంలో మనం యూజ్ చేయాలనుకున్నా, లేకపోతే మన ఓన్ ఇంటర్నల్ పిఓసి పర్పస్ యూజ్ చేయాలనుకున్నా ఏది యూజ్ చేసుకోవాలన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, సో డిఫరెన్సెస్ చూద్దాం. ఇప్పుడు కాస్ట్ తీసుకోండి. ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నామంటే ముందు కాస్ట్ చూస్తారు. ఓకే, కాస్ట్ అండ్ ఆర్ లైసెన్సింగ్ చూస్తారు అండ్ ఫీచర్స్ కొన్ని చూస్తారు. అందులో ఫస్ట్ వచ్చేది కాస్ట్. సో ఇక్కడ మీరు వర్చువల్ బాక్స్ తీసుకుంటే అది ఫ్రీ ఉంటుంది, VMware ప్లేయర్ ఫ్రీ, వర్క్ స్టేషన్ ప్రో ఇది కొనుక్కోవాలి, హైపర్-వి ఫ్రీ, అది ప్రీ ఇన్స్టాల్గా వచ్చేస్తుంది. అండ్ గెస్ట్ ఓఎస్ ఏమేమి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆన్ టాప్ ఆఫ్ ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్లో. ఈ వర్చువల్ బాక్స్ యూజ్ చేసుకుని మ్యాక్సిమం అన్ని మ్యాక్ యూస్ చేసుకోవచ్చు, విండోస్ చేసుకోవచ్చు, లైనక్స్ చేసుకోవచ్చు, రెడ్ హాట్ లైనక్స్ చేసుకోవచ్చు, CentOS చేసుకోవచ్చు, అన్ని మ్యాక్స్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కొంచెం లిమిటేషన్స్ ఉంటుంది ప్లేయర్లో. ఇది కూడా సిమిలర్ టు వర్చువల్ బాక్స్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా సేమ్, బట్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి విండోస్ కనుక. అండ్ స్నాప్షాట్స్. ఇక్కడ స్నాప్షాట్ అనేది ఏంటంటే, మీరు ఒక వర్చువల్ బాక్స్ సెటప్ చేసుకున్నారు, దాని యొక్క స్నాప్షాట్ తీసుకోవాలి. ఎందుకు స్నాప్షాట్ తీసుకోవాలి? జస్ట్ ఇన్ కేస్ ఏదైనా కరప్ట్ అయిపోయింది అనుకోండి, అంటే మీరు ఈరోజు యాప్ ఏ ఇన్స్టాల్ చేశారు, సెకండ్ డే యాప్ బి ఇన్స్టాల్ చేశారు. ఈ బి ఇన్స్టాల్ చేయడం వల్ల యాప్ ఏ కరప్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం యాప్ ఏని యాక్సెప్ట్ చేయలేం కదా.
అందుకనే నువ్వు యాప్ బి ఇన్స్టాల్ చేయకముందే మనం ఒక స్నాప్షాట్ తీసి పెట్టుకుంటే ఇన్ కేస్ యాప్ బి ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో యాప్ ఏని మనం రీస్టోర్ చేసుకోవచ్చు త్రూ స్నాప్షాట్స్. ఆ కాన్సెప్ట్ అనేది మనకి వర్చువల్ బాక్స్లో ఉంటుంది, కానీ VMware ప్లేయర్లో ఉండదు. మళ్ళీ ప్రోలో ఉంది అండ్ హైపర్-విలో ఉంటుంది. ఎందుకంటే ప్రో అనేది లైసెన్స్ కనుక ఉంది, ఇది ప్రీ ఇన్స్టాల్ కనుక ఇది ఇస్తారు అమెజాన్ మైక్రోసాఫ్ట్ వాడు. క్లోనింగ్కి స్నాప్షాట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది సర్టెన్ పోర్షన్ వరకు మనం స్నాప్షాట్ తీసుకుంటాం. ఇది క్లోనింగ్ అంటే ఎంటైర్ వర్చువల్ బాక్స్నే మనం క్లోనింగ్ చేసేసుకోం. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక సర్టెన్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారు మీ యొక్క మెషిన్లో, సేమ్ యాస్టీజ్గా ఇంకో మిషన్ కావాలి, అప్పుడు మనం క్లోన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, అంటే యాస్టీజ్గా అదే మిషన్తో ఇంకో మిషన్ లాంచ్ చేసేసి జస్ట్ నేమ్ని రీనేమ్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అది క్లోనింగ్ కిందకు వస్తుంది. సో క్లోనింగ్ కాన్సెప్ట్ వర్చువల్ బాక్స్లో ఉంది, బట్ ప్లేయర్లో లేదు, ప్రోలో ఉంది, మళ్ళీ హైపర్-విలో కూడా ఉంది. నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు మీ యొక్క ఫిజికల్ ప్రైమరీ సిస్టమ్ నుంచి లైక్ ఈ పర్టికులర్ ల్యాప్టాప్ నుంచి మీ యొక్క గస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అంటే సమ్ కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఎనేబుల్ చేసి ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం బ్రిడ్జ్ నెట్వర్క్ యూజ్ చేస్తాము. అంటే మన మిషన్ నుంచి ఏదైతే గస్ట్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నామో త్రూ ద వర్చువల్ బాక్స్ ఆర్ VMware ప్లేయర్ వాట్ ఎవర్ హైపర్-వి కూడా మనకు కావాల్సింది ఒక బ్రిడ్జ్ నెట్వర్క్. సో ఆ బ్రిడ్జ్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని మనం కమ్యూనికేట్ అవుతాం. సో ఇది ఎలా చూస్తాం, ఎక్కడ నుంచి సెట్టింగ్ ఎనేబుల్ చేస్తాం అనేది నేను మీకు విర్చువలైజేషన్ ఇన్స్టాలేషన్లో మీకు చూపిస్తాను. నాట్ హోస్ట్ ఓన్లీ ఇవన్నీ ఉంటాయి, ఇవి ఆప్షనల్, మనకి అంతగా యూజ్ అవసరం లేదు. బట్ మోస్ట్లీ మనం బ్రిడ్జ్ నెట్వర్క్ యూజ్ చేస్తాం. సో బ్రిడ్జ్ ఏంటంటే మన ఫిజికల్ మిషన్ నుంచి వర్చువల్ గస్ట్ మిషన్లోకి లాగిన్ అవుతాం. ఎలా లాగిన్ అవుతాం? లైనక్స్ అయితే అది పుట్టి, విండోస్ అయితే మనం RDP యూజ్ చేసి చేస్తాం. ఇన్క్రిప్షన్. సో ఇక్కడ ఇన్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్క్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ మీ డేటా ఎన్క్రిప్టెడ్లో ఉండాలి. ఒకవేళ మీ డేటా ఎన్క్రిప్టెడ్ లేకపోతే ఏమవుతుంది, హ్యాకర్స్ ఎవరైనా మీ పీసీని హ్యాక్ చేసేస్తే, ఒకవేళ మీరు ఏదైనా కొంచెం ఇంపార్టెంట్ సెన్సిటివ్ డేటాని అందులో రన్ చేస్తున్నారు అని అంటే అప్పుడు అది ప్రాబ్లం అయిపోతుంది. సో ఇక్కడ ఇన్క్రిప్షన్ అనేది వర్చువల్ బాక్స్లో కాన్సెప్ట్ లేదు, అలాగే VMware ప్లేయర్లో లేదు అండ్ ప్రోలో అండ్ ఇందులో ఉంటుంది. అంటే మనం రాసే కంటెంట్ అవన్నీ మన ఇన్క్రిప్షన్ చూసుకోవడానికి ఫెసిబిలిటీ ఉంటుంది. అండ్ రిమోట్ డెస్క్టాప్ యాక్సెస్. సో ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ ఈజ్ నథింగ్ బట్ మనం వర్చువల్ బాక్స్కి ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు. సో వర్చువల్ బాక్స్ పడితే VRDP అంటాం, వర్చువల్ రిమోట్ డెస్క్టాప్ అని అంటాం. దాన్ని కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మనం విండోస్కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, బట్ ఇందులో అయితే VMware ప్లేయర్లో అలా ఏమి ఉండదు, ఇందులో అయితే ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది. అండ్ పెర్ఫార్మెన్స్. సో కాస్ట్ తర్వాత మనం చూసేది ఏంటంటే పెర్ఫార్మెన్స్. ఏది పెర్ఫార్మెన్స్ మంచిగా వస్తుందనంటే మోస్ట్లీ అన్ని పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అగైన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫిజికల్ సిస్టమ్. అంటే మీ యొక్క ల్యాప్టాప్ హై కాన్ఫిగరేషన్ ఉంటే మీ వర్చువల్ బాక్స్ కానీ VMware ప్లేయర్ కానీ మంచిగా వస్తుంది. బట్ ప్రోలో ఏంటంటే కొంచెం వీటితో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఇది లైసెన్సింగ్ కనుక వాళ్ళు బెస్ట్గానే క్రియేట్ చేసి ఉంచుతారు. ఓకే, పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది ప్రోలో. ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. GUI. సో GUI గురించి మనం ఇప్పుడు వరకు చెప్పుకోలేదు. GUI అంటే ఏంటి, మనం డే 5లో చెప్పుకుంటాం. CLIకి GUIకి డిఫరెంట్ అండి. GUI అంటే గ్రాఫికల్ ఇంటర్ఫేస్. ఇన్ షార్ట్ మనం ఏంటంటే మన విండోస్ అనేది మ్యాక్సిమం GUIలోనే ఉంటుంది. అంటే మనం యాక్సెస్ చేసినప్పుడు ఆ వే ఆఫ్ ఫోల్డర్ స్ట్రక్చర్ కానీ ఐకాన్స్ కానీ అవన్నీ కనిపిస్తుంటాయి కదా, చాలా బాగా కనిపిస్తాయి. దాన్ని మనం GUI ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, CLI అంటే మొత్తం కమాండ్ ప్రాంప్ట్ బ్లాంక్ ఉంటుంది. సో అంతగా యూజ్ చేయం విండోస్లో. బట్ రియల్ టైంలో మీరు లైనక్స్ మీద పనిచేస్తారు ఎక్కువ కనుక మనం CLI గురించి తెలుసుకుంటాం. ఆ కాన్సెప్ట్స్ మనం డే 5లో కవర్ చేస్తాం. ఓకే, సో CLI ఉంటుంది. వర్చువల్ బాక్స్కి ఏంటంటే CLI ఉంది. సో Oracle చాలా నైస్ CLI టూల్స్ డిజైన్ చేశాడు. సో మనం డైరెక్ట్గా వర్చువల్ బాక్స్ని CLI త్రూ కూడా మనం లాంచ్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ ప్లేయర్లో కూడా ఉంది, ఇందులో కూడా ఉంది. అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది మనకి వర్చువల్ బాక్స్లో ఉంది, ప్లేయర్లో లేదు, ఇంక మిగతా రెండింటిలో కూడా ఉంటుంది. సో CLI అంటే మనం ఏ కమాండ్స్ అయినా ఏది ఎగ్జిక్యూట్ చేసినా కమాండ్ త్రూ చేసుకోవచ్చు. అండ్ ఇంటిగ్రేషన్ విత్ ద క్లౌడ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మీ వర్క్ లోడ్స్ మీకు టెస్టింగ్ యూస్ కేసు రన్ చేస్తున్నారు, అది సక్సెస్ అయింది అనుకుంటే ఇప్పుడు మీరు క్లౌడ్కి మైగ్రేట్ చేయాలి సేమ్ మీ ల్యాప్టాప్లో నుంచి అంటే ఆ పాసిబిలిటీ అనేది మనకి ప్లేయర్లో లేదు, VMware వర్క్ స్టేషన్లో ఉంది, మళ్ళీ హైపర్వైజర్లో లేదు. సో ఏంటి అంటే వర్చువల్ బాక్స్లో కూడా లేదని ఇక్కడ నేను పెట్టాను, కానీ ఇనిషియల్గా లేదు, బట్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే వర్చువల్ బాక్స్ అనేది Oracle ప్రోడక్ట్. Oracle ఓన్ క్లౌడ్ ఉంది, దట్ ఈస్ OCI, Oracle క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, OCI అనేది. ఓకే, OCI. సో దానిలో మనం ఏదైతే మనం టెస్టింగ్ పర్పస్ లాంచ్ చేసుకున్న
గస్ట్ ఓఎస్ ఏదైతే మన ల్యాప్టాప్లో ఉందో దాన్ని మనం మైగ్రేట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేయాలంటే ఓసీ అకౌంట్ ఉండాలి దానికి, ప్లస్ మీ యొక్క సిస్టమ్ నుంచి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి యూజింగ్ ది ఐఎం కాన్సెప్ట్. ఓకే, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఓసీఎల్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం మీ వర్చువల్ బాక్స్ నుంచి దానికి కమ్యూనికేషన్ చేసుకుని మైగ్రేట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిబిలిటీ వర్చువల్ బాక్స్లో ఉంది, మిగతా వాటిలో లేదు. ఓకే, ఇక్కడ ఉంది. మళ్ళీ స్కేలబిలిటీ ఇక్కడ లిమిటెడ్గా ఉంటుంది, వీటిలో కొంచెం బెటర్. అండ్ మేనేజ్మెంట్ టూల్స్ అంటే ఇస్ నథింగ్ బట్ ఎలా మనం మేనేజ్ చేస్తాం అన్నది, అంటే వర్చువల్ బాక్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఎలా యాడ్ చేయాలి, వర్చువల్ బాక్స్ని ఎలా టెర్మినేట్ చేయాలి, అది కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. వీటిలో మాత్రం అడ్వాన్స్ ఉంది, ఎందుకంటే అంటే ఇది ప్రో వెర్షన్ కనుక అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇది మైక్రోసాఫ్ట్ ఇన్బిల్ట్ ఇస్తున్నారు కనుక అడ్వాన్స్గా చేసుకోవచ్చు. అండ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ హోస్ట్ అంటే ఏంటంటే మీ యొక్క ఏదైతే ఈ వర్చువల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారో దాని సపోర్టెడ్ ప్లాట్ఫామ్స్, అంటే మీ ల్యాప్టాప్ అయితే విండోస్ సపోర్ట్ చేస్తుందా, విండోస్లో చేస్తుందా, లేదా మ్యాక్ ఓఎస్ సపోర్ట్ చేస్తుందా, లైనక్స్, వీటన్నిటిలో వేసుకోవచ్చు. ఇది ఓన్లీ విండోస్ అండ్ లైనక్స్, ఇది ప్రో అండ్ ఎంటర్ప్రైజ్ విండోస్లో వేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్ క్రియేషన్, సో ఇక్కడ మీకు టెంప్లెట్ క్రియేషన్కి అండ్ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా క్లోనింగ్ అని చెప్పుకున్నాం, కొంచెం డిఫరెంట్. టెంప్లెట్ ఏంటంటే మీరు ప్రీ డిఫరెంట్గా ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. అంటే ఓకే, నా ఈ సిస్టమ్ నాకు 1 CPU విత్ 20 GB డిస్క్ అండ్ 1 GB మెమరీతో కావాలని చెప్పి మీ ప్రీ ప్లాన్గా ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ టెంప్లెట్ని యూజ్ చేసుకుని ప్రతిసారి మీరు ఎన్ని మిషన్స్ కావాలంటే అన్ని మిషన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ అనేది మనకి వర్చువల్ బాక్స్లో ఉంది, బట్ ఇక్కడ ఇందులో ప్లేయర్లో లేదు. మళ్ళీ ప్రోలో ఉంటుంది, హైపర్-వీలో కూడా ఉంటుంది. అండ్ లైసెన్సింగ్, సో మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం, లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్ మ్యాక్సిమం మనం ఇంటర్నల్ వర్క్ లోడ్ కోసం యూజ్ చేస్తాం కనుక మనం మ్యాక్సిమం లైసెన్స్ లేనివి కొన్ని తీసుకుంటాం, కానీ లైసెన్స్ ఉన్నది మాత్రం తీసుకుంటే మనం కొనుక్కొని యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది లైసెన్స్ మేనేజ్మెంట్. సో ఈ 4 ఏది బెస్ట్ అని అడిగితే నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న వర్చువల్ బాక్స్, సో అది బెస్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను వర్చువల్ బాక్స్ గురించి క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియో చేస్తాను, అందులో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది ఆ వీడియోలో మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇది మనకున్న డిఫరెన్సెస్ వర్చువల్ సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్. సో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. సో రియల్ టైంలో మనం యూజ్ చేసేది ఏంటంటే అసలు ఇవేవి మనం యూజ్ చేయం. రియల్ టైంలో మనం యూజ్ చేసేది మనం ఇందాక ఒక డయాగ్రామ్లో చెప్పుకున్నాం కదా, రియల్ టైంలో మనం VMware యొక్క హైపర్వైజర్ యూజ్ చేసేసుకొని ESXi సాఫ్ట్వేర్స్ యూజ్ చేసేసుకొని మనం యూజ్ చేస్తాం. సో ఇవన్నీ మరి ఎందుకు మనం చెప్పుకున్నాం అంటే, ఇవన్నీ మీరు ఒక POC చేయాలి, ఒక డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళి సర్వర్లో వెళ్ళి మనం ఇవన్నీ చేయలేం కదా. సో దానికోసం మన ఇంటర్నల్ యొక్క మన సేమ్ పీసీలోనే ఇందులో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ చూజ్ చేసుకుని మనం మన యొక్క POC ఆర్ డెవలప్మెంట్ని టెస్టింగ్ చేసుకోవచ్చు. దాని యూజ్ కోసమే మనం ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి మన ఓన్ ఇంటర్నల్ పర్పస్ యూజ్ చేస్తాము, బట్ హైపర్-వి ఆర్ హైపర్వైజర్ అనేది రియల్ టైంలో యూజ్ చేస్తాం. సో హైపర్వైజర్ అనగానే మనకి ఫస్ట్ మనం గుర్తు రావాల్సింది ఏంటంటే VMware యొక్క VMware vSphere ESXi అనేది మనకు గుర్తు రావాలి. ఓకే, అందులోనే మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి. అది రియల్ టైంలో రియల్ వర్క్ లోడ్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, ఏవైతే ఈ వర్చువల్ బాక్స్ VMware ప్లేయర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి ఇంటర్నల్ మన టెస్టింగ్ పర్పస్ ఆర్ మన డెవలప్మెంట్ ఆర్ POC పర్పస్ మాత్రమే మన ఓన్ PC ఆర్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకొని ప్లే చేసుకుంటాం. అది మెయిన్ డిఫరెన్సెస్. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా వర్చువలైజేషన్ అంటే ఏంటి, వర్చువలైజేషన్ యొక్క డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఇవన్నీ బాగా అర్థమైంటాయి అనుకుంటున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.